మాక్సిమం అందరికి ఎర్లీ 20s లో ఒక కన్ఫ్యూజన్ ఉంటది. ఒక సైడ్ జాబ్ లో ఉన్న సెక్యూరిటీ స్ట్రక్చర్ చూస్తే, ఇంకొక సైడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఉన్న రిస్క్, ఫ్రీడమ్ చూస్తూ కన్ఫ్యూజన్ లో ఉంటాం. అంటే చాలా మందికి అటు జాబ్ చేయాలని ఉంటది. అంటే ఇంట్లో వాళ్ళేమో జాబ్ చేయాలని ప్రెషర్ చేస్తుంటారు. అట్ ద సేమ్ టైమ్ మీకేమో ఒక బిజినెస్ పెట్టాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది. కానీ ఈ రెండిటి మధ్య ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటది. పేరెంట్స్ చెప్పిన జాబ్ చేయాలా, నాకు అనిపించిన బిజినెస్ చేయాలా అని చెప్పేసి. సో ఈ టాపిక్ ని క్లియర్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే బెటర్, అసలు ఏది ఎలా చేయాలి అనేది క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అన్నిటికంటే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ యువర్ సబ్స్క్రిప్షన్ విల్ గివ్ us a lot of motivation to do more and more good work. ఫస్ట్ జాబ్ గురించి మాట్లాడదాం. ప్రోస్ కాన్స్ అనేది క్లియర్ గా చూసుకుందాం. జాబ్ అంటే రెగ్యులర్ పే చెక్ ని రిప్రజెంట్ చేస్తుంది. స్ట్రక్చర్డ్ అవర్స్, డిఫైన్ రోల్స్, మెంటర్స్ మధ్య లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. 2025 లో జాబ్ స్కిల్ యాక్సిలేషన్ కి ప్లాట్ఫామ్స్ లా అయ్యాయి అనమాట. లీడర్షిప్ ట్రైనింగ్, గ్లోబల్ ప్రాజెక్ట్స్ కి ఎక్స్పోజర్ దొరుకుతుంది. రిస్క్ లేకుండా సిస్టమాటికల్ ఇండస్ట్రీ ఇన్సైట్స్ నేర్చుకోగలుగుతారు. నాన్ మెట్రో సిటీ లేకుంటే టైర్ 2, టైర్ 3 బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకి ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ లాగా ఉంటుంది. అండ్ జాబ్ ఇన్వాల్యుబుల్ సెక్యూరిటీని కూడా ఆఫర్ చేస్తుంది. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే జాబ్ కి వాటి లిమిటేషన్స్ ఉన్నాయి. హైరార్కీస్ వల్ల డెసిషన్ మేకింగ్ స్లో అవుతుంది. క్రియేటివ్ ఫ్రీడమ్ లిమిటెడ్ గా ఉంటుంది. రిమోట్ వర్క్ ఉన్న జాబ్ రోల్స్ ట్రాన్సాక్షనల్ గా అనిపించదు. మీకు ఆటోనమీ ఎక్కువ కావాలనిపిస్తే ట్రెడిషనల్ జాబ్ మీకు కరెక్ట్ అయితే కాదు. కానీ ఇప్పుడు బిజినెస్ లో రియాలిటీ ఏంటి అనేది కూడా చూడాలి కదా. సో అది చూద్దాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే అన్సర్టనిటీ అండ్ రెస్పాన్సిబిలిటీని క్లియర్ గా తీసుకోవడం. అది మనీ గురించి అయితే కాదు. లాంగ్ టర్మ్ విజన్, రిలెంట్లెస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ గురించి మీరు ఆలోచించాలి. బిజినెస్ లో ప్రోస్ గురించి చూస్తే బిజినెస్ ఇప్పుడు మోర్ యాక్సెసిబుల్ అయింది. డిజిటల్ ప్లాట్ఫామ్స్, నో కోడ్ బిల్డర్స్, సోషల్ మీడియా వల్ల బిజినెస్ స్టార్ట్ చేయడం ఈజీ అయింది. లిటరల్లీ ఎవరైనా చేయొచ్చు అని అనిపిస్తుంది. కానీ డిఫరెంట్ గేమ్ అసలు దిగితే మొత్తం కూడా మారిపోతుంది. మీ ఐడియాస్ ని యూనిక్ గా సాల్వ్ చేయడానికి అటానమీ దొరుకుతుంది. కానీ ఆ ఐడియా కనుక ఫెయిల్ అయితే మొత్తం డూమ్ అయిపోతాం. కానీ అలా ఫెయిల్ అవ్వకుండా ఉండేలాగా, సక్సెస్ అయ్యేలాగా ఐడియాని ప్లాన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కాన్స్ గురించి చూస్తే బిజినెస్ స్టార్ట్ చేయడం ముందుగా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, నెట్వర్క్ లేకపోయినా మీకు ఏం చేయాలో అర్థం కాదు. ఈవెన్చువల్లీ మీరు బర్న్అవుట్ అయిపోతారు. అందుకే కాన్స్టెంట్ లెర్నింగ్ అనేది అవసరం. అండ్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ గా ఏం ఉండదు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఒక నెల 10,000 అవ్వచ్చు, ఇంకో నెల 20,000 రావచ్చు, ఇంకో నెల అసలు ఏమీ రాకపోవచ్చు. ఈ రకంగా ఎంత వరకు మనకు వచ్చినా లేకపోయినా 24/7 మాత్రం మీరు దానికి టైం అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ సండేస్ కూడా ఉండవు, సాటర్డేస్ ఉండవు. ఎందుకంటే ఇది మీది, మీ ఐడియా, మీ బిజినెస్. సో మీరు రిలెంట్లెస్ గా వర్క్ చేయాల్సి వస్తుంది. సో 20s లో కనుక మీరుండి రెండు ఆప్షన్స్ ఎటు వెళ్ళాలని డిసైడ్ అవ్వాలి అనుకుంటే మీకు ఒక పర్సనల్ సజెషన్ అనేది ఇస్తా. దాని తర్వాత మీరు ఏదైనా చూడండి. ఫస్ట్ థింగ్, ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేస్తే మీరు వాళ్ళకి అకౌంటబుల్ గా ఉండగలిగితే, అంటే నేను ఇంత సంపాదిస్తున్నాను, నేను ఏదైనా చేయగలను కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే మీరు జాబ్ తెచ్చుకుంటూ వస్తుంది. ఒక జాబ్ అంటూ మీరు తెచ్చుకుంటే ఇంట్లో వాళ్ళకి ఓకే వీడు పనికొస్తాడు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ జాబ్ కూడా మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో అట్ సైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు ఒక ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకున్నారు. ఫుడ్ బిజినెస్ అంటే ఏంటి అసలు? బేసిక్ గా స్టోరేజ్, సప్లై చైన్, మార్కెటింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇఫ్ యూ ఎట్ ఆల్ యూ వాంట్ టు వర్క్ సమ్వేర్, ఎలాంటి వాటిలో వర్క్ చేయాలి అంటే మార్కెటింగ్, సప్లై చైన్ ఇలాంటి వాటిలో ఏముంది, అందరూ ఏం ప్రొడక్ట్స్ వాడుతున్నారు, ఏ ప్రొడక్ట్స్ కి ఏ వెండర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు సప్లై చైన్ మార్కెటింగ్ లో మీరు జాయిన్ అయ్యారు. ఆ సప్లై చైన్ మార్కెటింగ్ లో ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఒక లారీలో ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఏ లారీ మీకు తక్కువ అనిపిస్తుంది, ఏ ట్రాన్స్పోర్ట్ మీకు తక్కువ వస్తుందో మీకు తెలుస్తుంది. అలాంటి చోటు ఉంటే అది కాకుండా వేరే ఎక్కడో పనిచేశారు అనుకోండి, అప్పుడు కూడా ఎంతో కొంత మీరు నేర్చుకుంటారు. బట్ స్టిల్ నిజంగా బిజినెస్ మీద సీరియస్ గా ఉన్న వాళ్ళు చేసే పని ఇదన్నమాట. అంటే వాళ్ళు ఒక జాబ్ తెచ్చుకుని ఆ జాబ్ ఎంతో కొంత మీరు పెట్టాలనుకున్న బిజినెస్ కి రిలవెంట్ గా ఉండి, అప్పుడు కూడా డైరెక్ట్ గా ఎవరు కూడా బిజినెస్ పెట్టరు. దాన్ని ఏం చేస్తారు అంటే జాబ్ లో స్టేబుల్ గా ఉన్న టైంలోనే బిజినెస్ ని స్లోగా స్టార్ట్ చేసి ఎవరో ఒక ఫ్రెండ్ కి క్యాస్కేట్ చేస్తారు. ఆ ఫ్రెండ్ అలా చేస్తూ ఉండంగా మెల్లిగా అక్కడ వచ్చే రెవెన్యూని చూసుకొని అటు నుంచి మెల్లిగా డైవర్ట్ అవుతారు అనమాట. అంటే జాబ్ చేసుకుంటూ బిజినెస్ ని రెండు మేనేజ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా అది వదిలేస్తూ, అంటే జాబ్ ని లైట్ గా వదిలేస్తూ అప్పుడు ఈ బిజినెస్ ని టేక్ ఓవర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మీకు దగ్గర ఇమ్మీడియట్ గా ఫండ్స్ అనేవి ఉంటాయి. అంటే బిజినెస్ అంటే ఏమి కూడా ఇప్పుడు పెట్టంగానే మనకి రిటర్న్స్ వస్తాయని కాదు. ఒక బిజినెస్ పెట్టిన తర్వాత మినిమం 6 to 8 months పాటు మనం దానికోసము ప్రాఫిట్స్ గురించి వెతకకుండా 100% ఎఫర్ట్స్ 24/7 దానికోసం పనిచేయగలగాలి. అలా పనిచేయాలి అంటే మీ వెనకాల ఎంతో కొంత డబ్బులు కుషన్ అనేది ఉండాలి. అంటే ఏంటంటే ఈ డబ్బులు, అంటే ఈ నెల ఇది సరిగ్గా జరగకపోయినా నా దగ్గర ఉన్న డబ్బులతో మేనేజ్ చేయగలన్న నమ్మకం మీకు వచ్చిన రోజు మీరు ఆ బిజినెస్ చాలా కాన్ఫిడెంట్ గా నడపగలరు. అలా నడపాలి అంటే మీ దగ్గర ఆ కుషన్ ఉండాలి. ఆ కుషన్
కుషన్ ఎక్కడిస్తుందంటే జాబ్ ద్వారా వచ్చే శాలరీ ఆ కుషన్ ఇస్తూ ఈ బిజినెస్ ని మీ ఫ్రెండ్ తో నడిపించినప్పుడు అప్పుడు మీకు ఒక మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఈ బిజినెస్ ఇప్పుడు స్టేబుల్, నేను ఈ జాబ్ వదిలేసి అక్కడికి వెళ్ళినా ఇది సేఫ్ గా ఉంటుందని మీకు అనిపిస్తుంది. దాంతో పాటు నమ్మకమైన పార్ట్నర్ ని వెతుక్కోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బిజినెస్ అనగానే డబ్బులు లేనప్పుడు ఇద్దరు కలిసి ఉంటారు. ఎప్పుడైతే డబ్బులు వస్తాయో ఇద్దరి మధ్య డిస్కషన్స్ గొడవలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడు కూడా చూస్ యువర్ పార్ట్నర్ హు డజంట్ వాల్యూ ఫర్ మనీ బట్ వాల్యూ ఫర్ దట్ బిజినెస్. అంటే ఆ బిజినెస్ గ్రో చేయాలి, ఆ బిజినెస్ ఎలా అయినా ఇంప్రూవ్ చేయాలి అనే థాట్ జీలు ఉన్న పార్ట్నర్ ని వెతుక్కొని ముందరకెళ్ళాలి. కానీ ఈ బిజినెస్ ద్వారా డబ్బులు సంపాదించాలి అన్న పార్ట్నర్ డబ్బులు రాగానే మారిపోతారు. సో ఆ పార్ట్నర్ ని వెతుక్కోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ మైండ్ సెట్ అబౌట్ ఫెయిల్యూర్ చాలా ఇంపార్టెంట్. జాబ్ సేఫ్ గా అనిపించినా గ్రోత్ ని లిమిట్ చేస్తుంది. బిజినెస్ రెసిలియన్స్, అడాప్టబిలిటీ అండ్ ఓనర్షిప్ ని నేర్పిస్తాయి. సో 20s లో ఎర్నింగ్ కోసం కాదు, ఎక్స్పెరిమెంటింగ్ లేకపోతే లెర్నింగ్ కోసం మీ బిజినెస్ ని గానీ మీ జాబ్ ని గానీ వాడండి. మెల్లిగా 20s అంటే ఏదైతే జాబ్ లో మీరు నేర్చుకున్నారో మీరు దాన్నే బిజినెస్ లో కూడా వాడతారు. అంటే జాబ్ లో 10 మందితో పనిచేసేటప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ అవుతాయి. బిజినెస్ కావాల్సింది అదే. జాబ్ లో 10 మందితో పనిచేసేటప్పుడు ఒక్కొక్కరి మైండ్ సెట్ మనం చదవగలం. బిజినెస్ కావాల్సింది కూడా అదే. జాబ్ లో మనం కోఆర్డినేట్ చేసుకునేటప్పుడు టీం వర్క్ ఇంప్రూవ్ చేస్తుంది. బిజినెస్ కూడా అదే. జాబ్ ఈజ్ ఆల్సో ఏ బిజినెస్, బట్ అక్కడ మనం వేరే వాళ్ళ ప్రోడక్ట్ కి ప్రాజెక్ట్ కి పనిచేస్తుంటాం. ఇక్కడ మన ప్రోడక్ట్ మన ప్రాజెక్ట్ కి పనిచేస్తుంటాం. సో ఈ రకంగా మీరు జాబ్ ని బిజినెస్ ని డిఫరెన్షియేట్ చేయకుండా రెండు ఒక సేమ్ ఎంటిటీ, రెండు సేమ్ దారులు, ఇందులో నేర్చుకుంది నేను అందులో ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పి మీరు ఆలోచించిన రోజు మీకు ఈ కన్ఫ్యూజన్ కి క్లారిటీ అనేది వస్తుంది. సో ఇంకొకసారి కన్క్లూషన్ చెప్తే యూనివర్సల్ ఆన్సర్ జాబ్ వర్సెస్ బిజినెస్ కి ఎప్పుడు ఉండదు. జాబ్ ఒక లాంచ్ ప్యాడ్. నేనైతే నా పర్సనల్ గా ఒక జాబ్ చేసిన వాడు బిజినెస్ ని బాగా గ్రో చేయగలరని నేనైతే నమ్ముతాను అనమాట. సో జాబ్ మినిమం 1 year 2 years ఆ జాబ్ లో పనిచేసిన రోజులు ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి అనేది తెలుసుకుని దానికి సప్లై చేయడం ఎలా ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, ఇలాంటివి తెలుసుకుని ఆ ఐడియాని ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం మీ బిజినెస్ లో పెట్టగలిగితే జాబ్ అయినా బిజినెస్ అయినా గ్రోత్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది. సో మీ స్ట్రెంగ్స్ ని మీ ఛాలెంజెస్ ని ఆనెస్ట్ గా చూసుకుంటూ మెంటర్స్ ని అడిగి రెండు వరల్డ్స్ లో బెస్ట్ బ్లెండ్ చేసి మీ 20s లో మీ బిజినెస్ కి ఒక ఫౌండేషన్ క్రియేట్ చేసుకోండి. 30s లో బిజినెస్ లోకి దిగండి. మెల్లిగా 40s వచ్చేసరికి బిజినెస్ ని టేక్ ఓవర్ చేసి దాన్ని జాగ్రత్త చూసుకోండి. సో ఇలా చేయడం వల్ల మీ లైఫ్ సెక్యూర్ గా ఉంటుంది, మీ బిజినెస్ సేఫ్ గా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.